జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీపాలు వెలిగించకున్నా కర్పూరం అయితే వెలిగిస్తాను. అది గాలి కారిపోదు. అలా చేయకండి అత్తయ్య. మీ ప్రయత్నం విరమించుకోమని సూచనలొస్తున్నాయి. ఆకాశవాణి పలికిందా? లేదే. గురువుగారు కూడా మిన్నకుండిపోయారు అంటే నువ్వు చెప్పే దాంట్లో సత్యం లేదని. స్వామి, సర్వం తెలిసిన మీరైనా అత్తయ్యకు అర్థమయ్యేలా చెప్పండి. మొండివాడు రాజు కన్నా బలవంతుడు నయని. తిలోత్తమ వినదలుచుకోనప్పుడు నీ ప్రయత్నం వృధా ప్రయాస అవుతుంది. ప్రాణ నష్టం జరిగితే ఏం జరుగుతుందో చూద్దాం. జరిగేది జరుగుతుందిలే చెల్లి, నువ్వెందుకు టెన్షన్ పడతావు? పెద్దత్తయ్యనే పోగొట్టుకున్నాం, చిన్నత్తయ్య పోతే ఏంటి ఉంటే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీ పోవాలన్న నీ ఉద్దేశం? తోడుగా మీరు కూడా వెళ్తాను అని అంటే వెళ్ళొచ్చు, టికెట్ తీసేస్తాం. చావుకు పోవడం అంటే గోవాకి పోవడం అనుకున్నావా ఏంటి? చెప్పిన విన్నప్పుడు మీ కర్మ కూడా హాసిని వదినికి కామెడీగానే కనిపిస్తుంది బ్రో. ఇనఫ్. మీ అభిప్రాయాలు చెప్పింది చాలు. కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి గాయత్రక్క ఫోటోకి చూపించి 3 సార్లు తిప్పినా ఆబ్దికం అయిపోయినట్టే. వద్దత్తయ్య, బావగారు చెప్పేది వినండి. అయ్యో విశాలక్ష్మి తల్లి. నువ్వు వదిలేసాయి. అది కాదు బాబుగారు. అత్తయ్య వద్దత్తయ్య, చెప్పేది వినండి అత్తయ్య. బావగారు, అత్తయ్య చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, నువ్వు వదిలే. కొబ్బరికాయ కొట్టింది మమ్మీ. ఏమన్నా ఏమీ కాలేదు, చక్కగా పగిలింది. తర్వాత ఏం పగులుతుందో చూడాలి. నువ్వు కౌంటర్లు వేకే. మమ్మీ, ఆ హారతి కూడా ఇచ్చేసి. అత్తయ్య, నైని వదిని చెప్పినప్పుడు వినకపోతే ఎంత నష్టమో అందరికీ అనుభవం ఉంది. ఇప్పుడు ఇంకోసారి ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుంది. తిలోత్తమత్తయ్యకి ప్రమాదమైన ఎక్కడి నుంచి వస్తుంది? గాయత్రీదేవి ఇక్కడుంటే తప్ప నాకు చావు రాదని వీళ్ళకి తెలియదు. అమ్మా ప్లీజ్ నా మాట విను. అత్తయ్య వద్దత్తయ్య, చెప్పేది వినండి అత్తయ్య. బాబుగారు, అది కాదు బాబుగారు, చెప్పేది వినండి బాబుగారు. ఏమైంది మమ్మీ? ఏమైంది మమ్మీ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.